అందరికీ నమస్తే అండి. కార్తీక మాసం ప్రారంభం తేదీ మరియు ముగింపు తేదీ, కార్తీక మాసం యొక్క విశిష్టత ఈ వీడియోలో చూద్దాం. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన మరుసటి రోజు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసంలో భక్తులంతా శివనామ స్మరణతో మునిగి తేలుతారు. పురాణాల కాలం నుంచి కార్తీక మాసం ఒక విశిష్టతకు సంతరించుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది కార్తీక మాసం 2025 ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, దాని యొక్క విశిష్టత ఏమిటి ఈ వీడియోలో చూద్దాం. దసరా పండుగ ముగిసింది, త్వరలో దీపావళి పండుగ రానున్నది. అనంతరం ఈ అక్టోబర్ నెలలో హిందువులకు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభం కానున్నది. అక్టోబర్ 21న అశ్వయుజ మాసం ముగిస్తుంది. అనంతరం అక్టోబర్ 22వ తేదీ నుంచి శివ ఆరాధనకు విశిష్టమైన కార్తీక మాసం 2025 ప్రారంభమవుతుంది. నవంబర్ 20 వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ నెలలో పరమేశ్వరుడిని విశిష్టమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసంకు ఎంతో పవిత్రమైనది, విశిష్టమైనదని స్కంద పురాణాలలో పేర్కొన్నారు. ఈ కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైన మాసంగా అభివర్ణించారు. ఈ మాసమంతా పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలు, ఇలా భక్తి పార్వశ్యంతో మునిగిపోతారు. ముఖ్యంగా ఈ నెలలో చాలామంది లక్షపత్రి పూజ నిర్వహిస్తారు. కార్తీక మాసంలో బిల్వపత్రాలతో శివుడిని పూజించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని, ఇక మరుజన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. ఈ కార్తీక మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలంతో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. ఈ పవిత్రమైన పుణ్యమాసంలో మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరిస్తారు. అనంతరం దీపారాధన చేస్తారు. ఈ కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో పవిత్ర నది లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి దగ్గర ప్రతిరోజు దీపం దానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ మాసంలో దీపాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో, జీవితంలో చీకటి తొలగిపోతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుందని నమ్మకం. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టత అంతా ఇంతా కాదు. ఆ రోజు నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కార్తీక పౌర్ణమి వేళ 365 ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగించి నదుల్లో పారే నీటిలో వదులుతారు. సోమవారాలు కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారు. కార్తీక మాసంలో చేసే దీపారాధన మహిమాన్వితమైనదని బలంగా నమ్ముతారు. కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసి పూజలు చేసిన వారికి, ముఖ్యంగా ప్రదోషకాలంలో సాయంత్రం 5 తర్వాత నుంచి చీకటి పడేలోపు శివారాధన చేసిన విశేషమైన పుణ్యం లభిస్తుందని, తద్వారా ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే ప్రదోషకాలంలో శివాలయంలో పూజలు చేసేవారికి సకల దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అందుకే చాలామంది శివభక్తులు సాయంత్రం వేళ గుడిలో దీపారాధన చేస్తారు. ఇలా చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈ మాసంలో శివుడు, విష్ణువు ఇద్దరిని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని, ముఖ్యంగా సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజులు మరింత పవిత్రంగా భావిస్తారు. దీపారాధన చేయడం వల్ల దుష్టశక్తులు తొలగిపోతాయి, సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు మరియు సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఈ మాసంలో చేసే దీపదానం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి మరియు మనోభీష్టాలు నెరవేరుతాయి. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు.